హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి వెరీ కమింగ్ సూన్ ఒక కిల్లర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రియల్మీ జీటీ 8 ప్రో అని చెప్పొచ్చు. ఇంకా మనకి రియల్మీ జీటీ సిరీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఆల్రౌండర్గా కానీ మనకి రియల్మీ జీటీ సిరీస్ అనేటివి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇస్తాయని చెప్పొచ్చు. రీసెంట్ డేస్లో చూసినట్టయితే రియల్మీ జీటీ సిరీస్ అనేవి పెద్దగా లాంచ్ లేదు. మనకి ఓన్లీ గేమింగ్ పరంగానే మనకి రియల్మీ జీటీ సిరీస్ అనేటివి లాంచ్ చేస్తారని చెప్పొచ్చు. సో మనం ఈరోజు ఈ రియల్మీ జీటీ 8 ప్రో గురించి పూర్తిగా ప్రతి ఒక్క ఫీచర్ కూడా తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ ఇవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం హైలైట్స్ తెలుసుకుందాం. ఇందులో మెయిన్గా హైలైట్ ఏమంటే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. IQ 15లో మనం ఏ ప్రాసెసర్ చూసాం, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ చూసాం కదా. సేమ్ ప్రాసెసర్ ఈ మొబైల్లో కూడా పెడుతున్నాడు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఈసారి బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంప్రూవ్ చేస్తాడని చెప్పొచ్చు. 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది అంతేకాదు కెమెరాస్ కూడా అనమాట. మనకి 200 MP టెలిఫోటో కెమెరాతో రాబోతుంది. లేట్ చేయకుండా మెయిన్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డెవిల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ అయితే చాలా లౌడ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. ప్లస్ మనకి డ్యూరబిలిటీ అని కొద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 కూడా రాబోతుంది. ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది, యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. 2K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనకి రెజల్యూషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. 2K రెజల్యూషన్ అంటే ఆ మూవీ క్వాలిటీ అండ్ మూవీ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాదు ఇది మనకి 144 Hz రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకా స్క్రీన్ కూడా అయితే చాలా స్మూత్నెస్ అయితే ఉంటుంది. ఈ 7000 నీట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. ఏ మొబైల్లో కూడా ఇంత బ్రైట్నెస్ అయితే రాలేదు. ఫస్ట్ టైం అనుకుంటే రియల్మీ జీటీ 8 ప్రోలో పెట్టడం. మనకి H.10+ సపోర్ట్ ఉంది అనమాట. ఇందులో L1 సపోర్ట్ ఉంది. అంటే మన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము HDR కంటెంట్ వాచ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఈ ప్రాసెసర్ మనకి అడ్వాన్స్ ప్రాసెసర్ అనమాట. ఇంతకుముందు మనకి ఏ మొబైల్లో కూడా ఈ ప్రాసెసర్ అయితే పెట్టలేదు. ఫస్ట్ టైం అనమాట క్వాల్కామ్లో ఈ ప్రాసెసర్ రావడం అనేది. ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి డెడికేటెడ్గా R1 గ్రాఫిక్ చిప్ అయితే యూజ్ చేశాడు అనమాట. ఈ చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే BGMI ఆడేటప్పుడు మనకి అక్కడ ఫ్రేమ్ రేట్స్ కానీ, మనకి గ్రాఫిక్స్ కానీ, పింగ్ రేట్ కానీ ఇవన్నీ కూడా మనకి స్టేబుల్గా ఉండే విధంగా ఈ చిప్ అనేది ఎన్హాన్స్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక బీస్ట్ లెవెల్లో ఉండబోతుంది. నాట్ ఓన్లీ గేమింగ్ పర్పస్, ఇంకా మీరు ఏమైనా మల్టీ టాస్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 రాబోతుంది. అలాగే రియల్మీ UI 7 రాబోతుంది. మీరు ఇక్కడ ఒకసారి ఐడెంటిఫై చేయండి. మనకి ఇప్పటివరకు మనకి రియల్మీ UI 6 ఉండేది, బట్ మనకి ఈ ఫోన్లో రియల్మీ UI 7 రాబోతుంది. కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఓఎస్లో కూడా మేబీ చేంజెస్ ఉంటాయన్నమాట UI పరంగా. సో కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అప్ప. మెయిన్ కెమెరా చూడితే మనకి ఇక్కడ 200 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. వాయిస్ కోడ్ సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్గా వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా మనకి టెలిఫోటో కెమెరా అంటే చెప్పడం లేదు కదా, అందులో 200 MP అంటున్నారు అనమాట ఇంటిగ్రేటెడ్గా. ఇంకా 200 MP యూజ్ చేసుకొని టెలిఫోటోలో ఫోటో తీస్తే మాత్రం బుర్ర బద్దలైపోతాయి అనమాట. ఆ మాదిరిగా ఫొటోస్ అయితే ఇది కవర్ చేయగలదు. ఈ ఆప్టికల్ జూమ్ ఉంది అనమాట. 3x నుంచి 12x వరకు అయితే మనము ఆప్టికల్ జూమ్ చేసుకొని టెలిఫోటో కెమెరా నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ 200 MP టెలిఫోటో కెమెరా యూజ్ చేసుకొని మనం లో లైట్లో చాలా బెటర్గా ఫోటో తీసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అనమాట. మనం సెకండ్ కెమెరా విషయానికి వద్దాం. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 50 MP ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా 200 MP, అది ఫస్ట్ చెప్పాను, ఇది సెకండ్ చెప్తున్నాను. ఇట్స్ ఓకే. మెయిన్ కెమెరాలో కూడా వేస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ కెమెరా విషయానికి వద్దాం. లాస్ట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడింగ్ సెన్సార్ అని చెప్పొచ్చు. మీ కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా వైడింగ్ షార్ట్స్ అండ్ గ్రూప్ ఫోటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా అయితే కవర్ చేసుకోవచ్చు. 3 కెమెరాస్ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలవు. కెమెరాస్ అయితే మాత్రం ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 120 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. చూసారు కదా ఈ మొబైల్ ఫీచర్స్ని కూడా. వీటిలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన ఏ ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ అయితే కవర్ చేస్తాను. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే జస్ట్ హాయ్ అని కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు హాయ్ అని కామెంట్ పెడితే ఒక మోటివేషన్ మాత్రం ఉంటుంది అనమాట మనకి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బాయ్.